చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీ కొందనాలు. ఈ సాయంకాలం పూట నాయన మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రజలు మీ స్వరం వినాలని ఆశతో వచ్చారు. మమ్మల్ని మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు మహిమ పొందమని, నాకు మా అందరికీ కావలసినటువంటి వర్తమానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెస్లీ అన్న గారికి, సంఘానికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈ మాటలు హన్న రాస్తూ వస్తూ ఉంది. మనకు 2:1 కనపడుతుంది. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అని, తన హృదయంలో ఎంతో బాధ, వేదన, తనకున్నటువంటి సమస్యను బట్టి ఎంతో అవమానపడుతూ పడింది, నిందించబడుతూ ఉంది. తాను దేవుని దగ్గర నుంచి ఆ ప్రతిఫలం పొందుకున్నాక ఈ మాటలు రాస్తూ ఉన్నాం. చాలా ఆ మాటలు మనం చదివినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, బలం ఉంటుంది, ఆదరణ ఇస్తుంది. అయితే ఈమె మాట్లాడినటువంటి ఒక మాట ఏమనంటే, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, దీన స్థితిలో నుంచి లేవనెత్తి మహిమ కలిగినటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు మన దేవుడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన, మనం ఆరాధించే దేవుడు ఆయనే, నజరేయుడైన యేసు. కాబట్టి బైబిల్లో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా దీన స్థితిలో నుంచి పైకి లేవనెత్తాడా? చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి నాకు దేవుడు తోచినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలును గురించి నేను ఆలోచన చేస్తూ వచ్చాను. సౌలు, ఈ సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. అప్పటి వరకు దేవుడే వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలిస్తున్న కాలంలో మరి సమూయేలు పిల్లలు సరిగ్గా న్యాయం తీర్చిన విధానాన్ని బట్టి, వారు తీసుకుంటున్న లంచాలను బట్టి ప్రజలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు. ఏంటంటే, లోకమంతటా ఎలా ఉందో అలాగే మాకు కూడా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, ఎందుకయ్యా మనం దేవుడు పరిపాలిస్తున్నాడు, ఆయన చేతి కింద మనం అందరం బాగున్నాం, సురక్షితంగా ఉన్నాం అంటే, లేదు లేదు మాకు రాజు కావాలి అన్నప్పుడు కాస్తంత దేవునికి కోపం వచ్చే ఉంటుంది కదా. మనల్ని ఎవరైనా మా ఇంటికి రావద్దంటే మనకు కోపం, వెళ్తామా మళ్ళీ? అందులోనూ మన దేవునికి ఒక పేరు కూడా ఉంది, రోషం కలిగినటువంటి దేవుడు. విన్నాడు ఆయన, సమూయేలుతో చెప్పాడు, వాళ్ళు నన్ను విసర్జించారు, నిన్ను కాదు, కాబట్టి వాళ్ళకి రాజు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో, వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చెప్పు అన్నప్పుడు మరలా వాళ్ళు పిలిచి చెప్పాడు, ఇదిగో ఇప్పుడు దాకా మీరు పన్ను కట్టట్ల, రాజుగారు వస్తే ఇంటి పన్ను, నీళ్ల పన్ను, కారు పన్ను, పెట్రోల్ పన్ను, ఇంకా ఏవో రకరకాల పన్నులన్నీ వస్తాయి. ఇప్పుడు దాకా దేవుడు మీకు అన్ని ఫ్రీ, రేపు మీ యవనస్తులు పట్టుకుంటాడు, అతను రథం ముందు పరిగెత్తిస్తాడు, కొంతమంది సైనికులుగా చేసుకుంటాడు, మీ యవన స్త్రీలను పట్టుకుంటాడు, వాళ్ళ ఇళ్లలో పని వాళ్ళగా పెట్టుకుంటాడు, ఇది పరిస్థితి, మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళందరూ అన్నారు, మాకు రాజుగారే కావాలంట. మంచిది, ఇక ప్రభువు కూడా ఇష్టపడ్డాడు, వీళ్ళకి ఒక రాజుని ఇద్దామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సెర్చ్ చేయటం ప్రారంభించాడు. ఈ 12 గోత్రాల్లో ఎవరిని రాజుగా చేద్దాము? పెద్ద పెద్ద గోత్రాలు ఉన్నాయి, షిమ్యోను, లేవి. లేవి అంటే యాజకుడు, యూదా అంటే వాళ్ళు రాజుల వంశం,
వీళ్ళంతా లేయా పుట్టినటువంటి బిడ్డలు. కానీ దేవుని యొక్క కనుదృష్టి చిట్ట చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం మీదకి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సౌలు, కీషు కుమారుడు సౌలు, ఇతని మీద ఆయన దృష్టి పెట్టాడు. ఆ దృష్టి పెట్టినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, పాపం వాళ్ళ ఇంట్లో గాడిదలు పోయినాయి. వాళ్ళ నాన్న ఒక బాధ్యత అప్పగించాడు, రే గాడిదలు పోయినాయి, నువ్వు వెళ్ళి ఆ గాడిదలు ఎత్తుక్కొని రారా బాబు అంటే, ఇక మనవాడు సామాను సర్దుకొని కాస్త బయలుదేరి వెళ్ళాడు, గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. కానీ సౌలు అనే అతను అందంగా ఉంటాడని, కొంచెం ఆజానుబాహుడని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, ఇతను గాడిదలు వెతుక్కుంటూ 3 రోజులు అయిపోయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏమిటంటే మా నాన్న గాడిదల కన్నా మా కోసం వెతుకుతాడేమో, ఆయన దిగులు పడతాడేమో అని ఆలోచన చేస్తూ పనివాడుతూ అన్నాడు. ఒక పనివాడు వెంట పెట్టుకొని పోయాడు. కాస్త స్థితిమంతులు పనివాళ్ళు ఉన్నారు, కాస్త చేదిరిగిన వాళ్ళు అనమాట. కాబట్టి అప్పుడు అన్నాడు, ఆ పనివాడు ఒక మాట చెప్పాడయ్యా, ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఏమైనాయో ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పినప్పుడు సౌల్లో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, ఆయన అన్నాడు, అరే పాస్టర్ గారి దగ్గరికి ఒట్టి చేతికి తెల్లకూడదుగా మనం అన్నాడు. అంటే ఎంత ఆలోచించాడో. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, సార్ వస్తా ఎందుకైనా మంచిదని ఒక 1/4 కిలో వెండేసుకొచ్చానంటే, పదా ఇది తీసుకొని మనం వెళ్ళి ఆయనకి ఇద్దాం కానుకగా అని ఆయన వెతుక్కుంటూ ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు సమూయేలు గురించి ఒక చక్కటి మాట రాయబడింది. అక్కడ బావి దగ్గర కొంతమంది నీళ్లు తోడుకుంటా ఉంటే అడిగాడు వెళ్ళి, ఏమంటే పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడ, దీర్ఘదర్శి వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే, ఆయన ఇప్పుడే ముందుగా వెళ్ళాడు, ఆ కొండ ఎక్కారు, ఆయన భోజనం చేయడానికి వెళ్తున్నాడు. ఆయన భోజనము చేయక మునుపు ఊర్లో ఎవరు భోజనం చేయరు. అంటే సేవకునికి వాళ్ళు, ఆ ఊరి వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు చూడండి. ఆయన భోజనం చేసేదాకా వీళ్ళెవరు కూడా అసలు భోజనం ముట్టుకోరంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళి సౌలు వెళ్ళి కలిశాడు. కరెక్ట్గా ఆయన్నే వెళ్ళి అడిగాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడ ఏంటంటే, ఆయన నేనేనా దీర్ఘదర్శిని, నువ్వు 3 రోజుల క్రితం బయలుదేరావు కదా, గాడిదలు పోయినాయని, గాడిదలు దొరికినాయిలే, నువ్వేం బాధపడవద్దు, ఈరోజు నాతో కలిసి భోజనం చేయి, రేపు నీకు విషయాలు చెప్తాను. దేవుడు ముందు రాత్రే సమయంతో చెప్పేశాడు, రేపు ఒకడు వస్తాడు గాడిదలు పోయినాయని, వాడే వీళ్ళకి రాజు, కాబట్టి నువ్వు అతన్ని అభిషేకించు, అతనికి ఈ విషయాలన్నీ చెప్పు అన్నప్పుడు ఈయన కూడా ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా మ్యాచ్ అయింది, రమ్మన్నాడు, వెళ్ళి భోజనం చేశారు. తర్వాత ఆ తెల్లవారు చెప్తూ ఉన్నాడు, అతనితో కొన్ని విషయాలు చెప్పాడు. అంటే మనం కూడా కొన్ని సార్లు యేసయ్య దగ్గరికి ఎలా వస్తామంటే, ఏదో తలనొప్పి కోసం, లేకపోతే రోగం కోసం, లేకపోతే ఏదో కొన్ని సమస్యల కోసం వస్తాము. వచ్చినటువంటి మనకి దేవుడు తన ప్రణాళికను, లేకపోతే తన యొక్క రక్షణను మనకేం చేస్తాడంటే అవి నేర్పిస్తూ ఉంటాడు. సౌలుకు కూడా సమూయేలు ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించి ఇదిగో నువ్వు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది నిన్ను ఎదుర్కొంటారు, అప్పుడు నీకేమవుతుందంటే క్రొత్త మనసు వస్తుంది. నిజంగానే సమూయేలు దగ్గర నుంచి తిరిగి వెళ్ళాడు. వెళుతూ అభిషేకించాడు, నూనె పోసి అభిషేకించి ఆ వెళ్ళినాక ఆ సేవకులను కలుసుకున్నాక దేవుడు అతనికి క్రొత్త మనసును దయచేశాడు. తర్వాత వీళ్ళంతా కలిసి రాజులుగా వెన్నుకుంటున్నప్పుడు సౌల్లో తగ్గింపు గుణం, ఎంత తగ్గింపు అంటే, నన్నే అభిషేకించాడు, నేనే రాజు అని ఇంక వెళ్ళలేదు. పాపం ఆయన ఎక్కడో సామాన్లు దాక్కున్నాడు. దాగి ఉన్నటువంటి వాళ్ళు చీట్లు వేసినప్పుడు, ఏం ప్రభు ఇంకా ఎవరైనా రావాలా అంటే, నేను కోరుకున్న వ్యక్తి సామాన్లో దాగున్నాడు, వెళ్ళి చూడంటే వెళ్ళి సామాన్లో దాగున్న వ్యక్తిని తీసుకొచ్చి అందరి ముందు మరొకసారి అభిషేకించి రాజునిగా చేశాడు. చూడండి, దేవుడు ఎలాంటి వ్యక్తిని ప్రేమించాడంటే, ఏమాత్రం గోత్రంలో ఎన్నిక లేనటువంటి వాళ్ళని, చిట్ట చివరి వాళ్ళని, ఒక దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించి, ఇంకా ఆయన గురించి చెప్పాలంటే గాడిదలు పోతే ఎత్తుక్కుంటూ తిరిగేవాడిని దేవుడు ప్రేమించి తన జనమైనటువంటి తన ప్రజల మీద శిరస్సుగా రాజుగా చేసి సౌలు రాజు అయి ఉన్నాడు. మనం చూస్తాం భవిష్యత్తులో కొంతమంది ఆయన పేరు కూడా పెట్టుకున్నారు. మన పౌలు సౌలుగా మారాడు కదా, సౌలు పౌలుగా మారాడు అంటే వాళ్ళు మా బెన్యామీను గోత్రంలో ఈయన మా రాజు అని అతని పేర్లు కూడా పెట్టుకున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దీన స్థితిలో నుంచి లేవనెత్తి రాజుగా పరిపాలన చేస్తున్న కాలంలో బైబిల్లో ఒక మాట రాయబడింది, సమూయేలు ప్రార్థన, సౌలు కత్తి తిరుగులేదంట. 2 సంవత్సరాలు వాళ్ళు చక్కటి విజయాలను చూశారు, ఆ ప్రజలను పరిపాలిస్తూ వస్తూ వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా గమనించాలి, అక్కడే సౌలు జీవితంలో కొన్ని పతనమైన స్థితులు ప్రారంభమయ్యాయి. ఉద్యోగం రాకముందు చాలా మెత్తగా ఉంటాం, లేకపోతే సేవకులన్నా గౌరవిస్తూ ఉంటాం. కాస్త ఉద్యోగం వచ్చి స్థితికి పైసలు కాస్త చేయి తిరిగిన తర్వాత అదే స్థితిలో ఉంటారు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో ఇక పైకి చూడటం ప్రారంభిస్తారు. అంటే గర్వానికి వాళ్ళు ఏం చేస్తారంటే చోటు ఇస్తారు. ఇంకా మనం చెప్పింది ఏదైనా నడుస్తుంది అని అనిపిస్తుంది. ఒకప్పుడు నేనేంటి రాజునేంటి అన్న సౌలు ఎప్పుడైతే 2 సంవత్సరాలు పరిపాలించాడో ఆ తర్వాత తనలో ఒక గర్వం అనేది ప్రారంభమైంది. ఒకరోజు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాల్సిన సందర్భంలో సమయంలో వచ్చి బలి అర్పించాలి. ఆ బలికి ఆయన కాస్త ఆలస్యం చేశాడు. అప్పుడు సౌలు మనసు మారిపోయింది. ఆయన వచ్చి ప్రార్థన చేసేది ఏంటి, మేము చేయలేమా, మేము చేస్తే ఆయన వినడా అని అనుకున్నాడేమో. ఆయన రాక మునిపే బలి అర్పించు, యాజకుడు చేయవలసిన పని రాజుగా ఇతను చేసేసాడు. వెంటనే సమయంలో చెప్తూ ఉన్నాడు, ఎంత పని చేసావు నువ్వు, అవివేకమైన పని చేసావు, ఇది ఈ పని నీది కాదు అని మందలించినప్పుడు తప్పైపోయిందనే అనటం లేదు అతను. అంటే చూడండి, అతనిలో ఒక గర్వం అనేది లోపలికి వచ్చింది. ఎప్పుడైతే గర్వానికి మనం అవకాశం ఇస్తామో, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వంతోనే ఎంతో మంది రాజులు నేల కరిసిపోయారు. మనం చూస్తాం బబులోనులో నెబుకద్నెజరు అనే రాజు కూడా పాపం మనలాగా మైకి పెట్టుకోవడం కూడా ఎవరికేం చెప్పలేదు. తన మనసులో అనుకున్నాడు, ఆహా ఈ నగర్ నేనే కట్టింది నేనే అని అనుకున్నాడు. ఏమైపోయాడన చివరికి గట్టి మేసేటట్లుగా చేశాడు. ఎండకి ఎండాడు, వానకి మరలా అతనికి బుద్ధి వచ్చినప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆ రాజ్యం మీద కూర్చోబెట్టాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒకప్పుడు దీన స్థితిలోనే ఉన్నాడు, ఒకప్పుడు తగ్గింపు స్థితిలోనే ఉన్నాడు. ఎంతగా తగ్గింపు అంటే, నేనేంటండి రాజుని, మా గోత్రం ఏంటండి, మా తండ్రి ఇల్లు ఏంటండి అని అన్నవాడు ఇప్పుడు పాస్టర్ గారు కాస్త ఆలస్యమయ్యేసరికి చూడండి తానే నిలబడి గర్వంతో ఆ బలి అర్పించాడు. అక్కడ దేవుని కోపాన్ని మనము అలాగా గర్వం ఎంటర్ అయినటువంటి అతను ఒక్కొక్కటిగా అతని జీవితంలో పతనం అవుతున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి గర్వము, రెండోది ఏమైందంటే అతనిలో అవిధేయత కూడా వచ్చేసింది. అవిధేయత అంటే ఏంటి, మాట వినకపోవటం. ఓ రోజు సమూయేలు వెళ్ళి ఇలా చెప్పాడు, నాయన నువ్వు రాజు అయ్యావు కదా, దేవుడికి ఒక కోపం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉన్నప్పుడు దారిలో అమాలేకీయులు అనే వాళ్ళు ఎదురుగా వచ్చారు. అక్కడ ఒక చిన్న వధ జరిగింది, మన వాళ్ళంతా చనిపోయారు. వారు ముందు నుంచి యుద్ధం చేయలేదు కానీ వెనక నుంచి యుద్ధం చేశారు. కాబట్టి దాని గ్రంథంలో రాపించి పెట్టి ఉంచాడు. నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి, వెళ్ళి ఏం చేస్తావంటే ఎవరిని కనికరించొద్దు, మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఎవరిని బ్రతకనిచ్చొద్దు అని చెప్పి ఆ సమూయేలు చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి, ఏంటంటే యెహోవా సౌలుని సాగనంపి అనే మాట వాడతారు. సాగనంపి, ఈ మాట ఎప్పుడు వాడతామన్నా? సాగనంపడం అంటే పెళ్లి చేసినప్పుడు అమ్మాయిని అత్తగారింటి దాకా సాగనంపుతాం. ఒకవేళ వాళ్ళు బాగా విదేశాలు వెళ్తుంటే అక్కడ దాకా విమానాశ్రయం దాకా, ఇంకా లోపల మనం రానిరు కాబట్టి మనం అక్కడ దాకా మనం ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు. దేవుడు కూడా సౌలును సాగనంపాడంటే ఎంతవరకు సాగనంపు ఉంటాడు? యుద్ధ భూమి వరకు సాగనంపాడు. ఎప్పుడో మోషే కాలంలో జరిగినటువంటి ఆ తగాదాని దేవుడు మనసులో పెట్టుకొని రాజు అయిన తర్వాత వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలని దేవుడే సాగనంపితే చివరికి మనోడేళ్ళు ఏం చేశాడంటే, అంటే అసలు
సౌలుకి మొత్తం 100% విజయం అన్ని రాసి పెట్టేశాడు. కానీ సౌలు అక్కడికి వెళ్ళి చెప్పాడు కొంతమందిని, బలహీనుల్ని, రోగుల్ని, కాస్త బలంగా ఉన్నాయంటే వాడు పక్కన పెట్టేశాడు. ఈ మూగజీవాలను కూడా, ఒంటెల్ని, గేదెలు ఎన్ని ఉంటాయి కదండి, మంచి పనికొచ్చింది అనుకుంటే పక్కన పెట్టేశాడు. బలహీన వాటిని చంపేశాడు. చివరికి రాజును కూడా చంపలేదు. చివరికి రాజును కూడా చంపకుండా వీళ్ళందరం తీసుకొని వచ్చి ఓ చోట పెట్టుకున్నాడు. సమయంలో వచ్చాడు. ఏంటి సౌలు, ఈ అరుపులేంటి, ఈ ప్రజలెవరు, వీళ్ళెవరు మనోళ్ళు కాదే అంటుంటే అప్పుడు అంటాడు, ఇదిగో నేను నీ దేవునికి కానుకగా తీసుకొచ్చాను. మరి ఆయన దేవుడు ఎవరు? నీ దేవునికి కానుకగా తీసుకొచ్చాను అన్నాడు. ఆయన అన్నాడు, ఇక దేవుడు నిన్ను కోరుకోవటానికి ఇష్టపడటం లేదు, ఆయన నిన్ను తీసేశాడు. వేరొక రాజును ఆయన కోరుకున్నాడు. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటము శ్రేష్టము అని చెప్పాడు. కాబట్టి మాట వినలేదు, దేవుని యొక్క కోరికను తీర్చలేకపోయాడు, ఆ అమాలయకులని పూర్తిగా నాశనం చేయలేకపోయాడు. చివరికి ఒక రోజు చూడండి, అతను ముగింపు రోజుల్లో ఫిలిస్తీన్లతోనో ఎవరితో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఇక ఓడిపోతానని అతనికి అర్థమైనప్పుడు తన కత్తి తానే తీసుకొని పొడుచుకున్నాడు. పొడుచుకున్నా కానీ అతనికి మరణం రాలేదు. ఎందుకు మరణం రాలేదంటే ప్రభు ఆ రోజే ఇతను సెట్ చేసి పెట్టాడు, ఒక చేతిలో ఇటు చచ్చిపోవాలని. ఇతను ప్రాణం పోకుండా ఆ కత్తి పొడుచుకొని గిలగిల కొట్టుకుంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు ప్రాణం పోవటానికి. అప్పుడు అటుగా ఒకడు వెళ్ళాడంట. వెళ్ళి వాడిని పిలిచి, అరే అబ్బాయి ఎవడుతాం ఆ స్థితిలో అంటే, మంచి ఇళ్ళలో లేకపోతే ఎందుకు నువ్వు ఎవరని అడుగుతున్నాడు. అంటే నీ క్యాస్ట్ ఏంటి అంటే వాడు అన్నాడు, నేను అమాలయకుడినండి అన్నాడు. ఏం లేదు బాబు, ఆ కత్తి తీసుకొని ఆ తల నరికేసి చాలా ఇబ్బంది పడుతున్నానంటే వాడు కూడా ఒక మాట అంటాడు. ఏమనంటే, ఇతడు బ్రతుకుట కంటే చచ్చుంటే మేలు, ఎందుకంటే బాబు అట్లా కొట్టుకుంటున్నాడు గిలగిల. ఇక ఆ కత్తి తీసుకొని ఒకే ఒక నరుకు నరికాడు. తల ఇల్లు అడ్డుపడిపోయింది, మొండెం ఇటు పడిపోయింది. ఎవరయ్యా అంటే ఇతను ఇశ్రాయేలీకి రాజు. దీన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు. ఇదిగో చెప్పాడు, ఈ అమాలేకులు అనే వాళ్ళు నీ జీవితంలో ఉండకూడదు, వారిని సమూలంగా నాశనం చేయమంటే నాశనం చేయకుండా వాటిని విడిచిపెట్టాడు. కాబట్టి అవే ఆ వ్యక్తికి ఏమైపోయిందంటే ఉరిగా మారిపోయినాయి. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా మనల్ని పాపం విడిచిపెట్టమన్నా అన్నప్పుడు, ఒకవేళ మన జీవితంలో చేదైన వేరు, పనికిరాని తెగులు, ఆయాస్కరమైన ఏవైనా మనలో ఉంటే అవి మనల్ని విడిచిపెట్టమని అని చెప్పినప్పుడు కొన్ని సార్లేమో మనం విడిచిపెడతాం, కొన్ని సార్లేమో ఆయన చెప్పేది ఏంటి మనం వినేది ఏంటి అనే మనసు భావం వస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఏమంటే, ఏదైతే సేవకులు చెప్పినప్పుడు మనం వాటిని విడిచిపెట్టలేకపోతామో అవే ఒకరోజు నీకు ఉరిగా మారిపోతాయి. సమూయేలు చెప్పాడు, నీ జీవితంలో అమాలేకుడు అనేవాడు కనపడకూడదు, దేవుడు నీకు పూర్తిగా తోడుగా ఉంటున్నాడు, 100% వారిని నాశనం చేసేయంటే వాళ్ళని మిగుల్చుకున్నాడు. చివరికి రాజును కూడా చంపలేదు. చూడండి, ఆ రాజు పేరేంటంటే అగాగీయుడు అని ఉంటుంది. వీళ్ళు ఎక్కడ తేలుతారంటే, మనకి ఎస్తేరు గ్రంథంలో ఈ హామాను మొర్దెకై మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది కదా. ఈ హామాన్ అనేవాడి ఇంటి పేరే అగాగీయుడు. అంటే వీళ్ళు అంటే వీళ్ళ నరాల్లో వీళ్ళని చంపాలనే ఆ పగ. కాబట్టి దేవుడు చెప్పాడు, వీళ్ళు బ్రతుకునడం మీకు క్షేమం కాదు, వీటిని తీసేసేయంటే ఈ సౌలు బ్రతికించాడు. కాబట్టి వాళ్ళ పతనం మన ఎస్తేరు గ్రంథంలో చూస్తాం అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అనేటటువంటి ఈ రాజులో ఉన్నటువంటి రెండో లోపం ఏమిటంటే అవిధేయత, మాట వినకపోవటం. మనం విస్తారమైన బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టమని దేవుని వాక్యము చెప్తాం. కాబట్టి మనం విధేయతను నేర్చుకోవాలి. అవిధేయత మన జీవితంలో, విధేయత అంటే ఒకసారి స్టాన్లీ గారు ఒక పుస్తకంలో రాశారు, ఒక మాట రాశారు. ఏమనంటే, విధేయత అంటే తొలిమెట్టు అని రాశారు. అంటే మనం ఒక అంతస్తుకి వెళ్ళాలి అంటే మొదటి మెట్టు మన యొక్క దాన్నే విధేయత. ఒక చోట కూడా ఉంటుంది, ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు వారు
శ్రమల మూలముగా విధేయతను నేర్చుకొనేను అని ఉంటుంది. ఆయనే పరమజ్ఞాని. ఆయనే మాట చెప్పాడు, ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే రెండ్ర బాబు సందేహించొద్దు, ధారాళంగా ఇస్తానన్న ఆయనే శ్రమల మూలాన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుని మాటకి లోబడటం, దేవుని వాక్యానికి మనం ఎంతగా లోబడతామో అంతగా మనం ఆస్వాదించబడతాం. సౌలు దేవుని మాటను లెక్క చేయలేదు, అవిధేయతతో తన కుటుంబాన్ని నష్టపోయినట్టుగా మనం చూస్తాం. ఇంకా సౌలు జీవితంలో మనం ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి, అతనిలో అసూయ కూడా చాలా పనిచేస్తాం. అసూయ. ఒకరోజు ఇశ్రాయేల్ మీదకి గొలియాతు లాంటి వాడు ఒకడు వచ్చాడు. గొలియాతే వచ్చాడు, లాంటి వాడు ఏముంది, వాడు కూడా బాగా ఆజానుభావుడు. నాకు తెలిసి రాక్షసుడు మనం అనుకుంటాక ఆ టైపులో ఉంటాడు. ఉండి ఈ ఇశ్రాయేల్ ప్రజల మీద సవాలు విసురుతూ ఉన్నాడు. ఎందుకబ్బాయి మీకు మాకు కొట్లాట, మా వాళ్ళ తరపు నేను వచ్చాను, మీ వాళ్ళ తరపున ఒకళ్ళు రండి, నేను ఓడిపోతే మా వాళ్ళంతా మీకు పన్ను కడతారు, మీరు ఓడిపోతే మీరంతా మాకు దాసులై పన్ను కట్టండి, ఎందుకు మనందరం చంపుకోవటం యుద్ధం, ఆస్తి నష్టం అని వాడు మంచి మాటలు చెప్పినట్టుగా వీళ్ళని రెచ్చగొడుతున్నాడు. రాజు చూస్తున్నాడు, సైనికులు చూస్తున్నారు, సైన్యాధిపతులు చూస్తున్నారు, అందరూ వాడు చూడగానే పారిపోతున్నారు. అలాగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల పాటు సవాలు విసిరాడండి. చివరికి పాపం దేవుడు దావీదుని ప్రేరేపించి దావీదు యుద్ధభూమికి వస్తే వాడి మాటలు విని రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నువ్వు పిల్లోడి రా బాబు, బాలుడిగా అంటాడు. వాడు మిలిటరీ మ్యాన్, కండలు తిరిగి ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచో యుద్ధంలో ఆరితీరాడు, నువ్వు చూస్తేనేమో అంటే లేదు సార్, నా మంద మీద సింహం వస్తే చంపేశాను, ఎలుగుబంటి వస్తే చంపేశాను అంటే ఇక ఆయన అనుకున్నాడు మనకి ఎందుకు వీడు పోయాడు అన్నట్టుగా వదిలేశాడు. యుద్ధానికి వెళ్ళంటే వెళ్ళాడు. ఒకే ఒక్క రాయితో ఇసిరి కొట్టంగానే కింద పడ్డాడు. వాడి కత్తి తీసుకొని వాడి తలను ఛేదించాడు. అంత బాగానే ఉంది. అయితే ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు అంతా ఊరుకుంటారన్న, వాళ్ళు పాపం దావీదు తిప్పలు తెచ్చిపెట్టారు. పాపం దావీదు వస్తుంటే సౌలుకేమో 1000 కొలదన్నారు, దావీదుకేమో 10,000 కొలదన్నారు. అనగానే ఈయనకంటేనే అసలే ఈయనకి అసూయ, అసలే గర్వం, అసలే అవిధేయుడు, ఈ కారణాలన్నీ ఉన్నబట్టి ఇక ఎప్పుడైతే ఇతన్ని పొగిడారో నాకు 1000 వాడికి 10,000 ఏంటని అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలబడటం మొదలుపెట్టాడు. ఎంతగా విషపు చూపు నిలబెట్టాడంటే దావీదుని చంపేయడానికి కూడా వెనకాడలేదు. ఆఖరికి తన కుమార్తెనిచ్చి తన అల్లుడినైనా చంపేయడానికి వెనకాడలేదు. దావీదు విషయంలో యోనాతానును కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే అసూయ సామెతల్లో మనకు ఒక మాట రాస్తుంది, ఏమన్నట్టు ఎముకలకు కుళ్ళు పుట్టిస్తుంది, అంటే బోన్ క్యాన్సర్ వస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరైనా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవానికి స్తోత్రమయ, వాళ్ళని దీవించావు, మంచిది, ఒకవేళ అవకాశం ఉంటే నన్ను కూడా దీవించు ప్రభు అని ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. చూడండి, ఒక్కొక్కసారి ఎవరైనా ఒక సేవకుడు కారు కొనుక్కొని చక్కగా సేవ చేస్తున్నాడు అనుకోండి, ఈ పక్క సేవకుడు ఏమంటాడు, చూసావా ఫోటోలు కొట్టుకుంటున్నారు, ఎవరికి గాలం వేశారో, ఎవరికి వలేశారు, ఈ మాటలు వస్తుంటాయి. అంటే అసూయ పని చేస్తూ ఉంటుంది. పోర్లే దేవుడు ఆయన వాడుకుంటున్నాడు, ప్రభా నన్ను కూడా వాడుకో ప్రభా నీ చిత్తం అయితే అంటే ఒక ఎత్తు. ఎవరికి గాలం వేశారో, ఎవరికి ఫోటోలు పెట్టుకుంటున్నారో, ఎవరికి ఏం చేస్తున్నారో ఇలాంటి మాటలు మాట్లాడి అసూయ ఏమవుతుందంటే పతనానికి కారణమవుతుంది. దావీదు దేవుడి కృపచేత గొలియాతును చంపి వాడి తలను తీసుకొచ్చి ఆ గుమ్మానికి కట్టేస్తే ఇతనిలో ఉన్న అసూయ ఎంత పతనానికి తీసుకొని వెళ్ళిపోయిందో చూడండి. కాబట్టి మన జీవితంలో కూడా అసూయకు మనం చోటు ఇవ్వకూడదు కదా. ఒకసారి రాహేలు లేయ విషయంలో కూడా వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళు ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు. లేయాకి పిల్లలు కలుగుతున్నారని రాహేలమ్మ అసూయపడిందని రాయబడు. ఆమె అంటుంది యాకోబుతో, నువ్వు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోవా అంటావా అంటే ఆయన అమ్మాయి నీకు పిల్లల్ని ఇస్తుంది నేను కాదు, లేయాకి దేవుడు ఇస్తున్నాడు, నేను అనుకున్నావు, వెళ్ళి నువ్వు దేవుణ్ణి అడుగు. ఆమె తన అక్క యందు అసూయపడెను.
ఇతను కూడా అసూయ పడుతూ ఉన్నాడు. అసూయపడి, దావీదు మీద అసూయపడి ఒక మంచి సైనికుడిని పోగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది. మన జీవితంలో కూడా అసూయపడ్డాం అనుకోండి, మంచి స్నేహితులు, ప్రార్థనా పరులు మనకి మిస్ అయ్యే ప్రమాదం ఉంది. సౌలు జీవితంలో మరొక పతనమైన కారణం ఏంటంటే, ఈ అమాలేకులతో యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడు నిన్ను కోరుకోలేదయ్యా, ఇక నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు ఆయన మాట వినలేదు అన్నప్పుడు సౌలు ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. తప్పు అయిపోయింది సార్, పొరపాటున మరి ఇవన్నీ మనకు వస్తాయని తీసుకొచ్చాను, వద్దంటే నరికేద్దాంలే అని చేసేయచ్చు. కానీ అతనిలో పశ్చాత్తాప అనే మనసు రాకుండా తన హృదయాన్ని కఠినం చేసుకొని తిరిగి వెళుతున్నటువంటి సమూయేలు యొక్క చెంగును కట్ చేశాడు. అంటే వాళ్ళు శాలవలా కప్పుకుంటారు కదా, మరి ఆ క్లాత్ని కట్ చేశాడు. అంటే నేను దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నాకేమనిపించిందంటే, అరే ఇది కాదు నేను కోసింది, నీ పీక కోసేసేవాడిని, ఓర్ నేను శాంపిల్గా నీకు ఇది కోసి చూపిస్తున్నాను, నా మాట ఇను అన్నట్టుగా చెప్పుంటాడేమో, భయపెట్టుంటాడేమో సమూయేలుని. అందుకనే కదా దేవుడు, నువ్వు దావీదు యెషయాల ఇంటికి పోవంటే అమ్మ వాడు వస్తే అన్న చంపేస్తాడేమో అని భయపడ్డాడు. సమూయేలు ఎంత ప్రార్థనాపరుడండి. సమూయేలు ప్రార్థనలో కూర్చున్నాడంటే ఏమడిగితే అది ఇస్తాడు, అంతే. నేను ఈ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు సమూయేలు గురించి కూడా కొన్ని విషయాలు నాకు కనపడ్డాయి. చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. మొదటి సమూయేలు 7వ అధ్యాయం. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. 13. ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాకపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎంత మాట్లాడి, ఎంత అసలు ఎంత పవర్ ఉందండి. ఏమన్నా ఇప్పుడు సమూయేలు గారు వెళ్ళి కత్తి తీసుకొని ఆ బోర్డర్లో నిలబడ్డాడు ఏంది? ఏనా ఆయన ఏదో పాపం మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు అంతే. ఆయన కత్తి పట్టుకోలా, ఆయన పని అది కాదు కూడా. కానీ సమూయేలు ఉండిన దినాలన్నిటిలో కూడా శత్రువులకి దేవుడు విరోధంగా పనిచేశాడు. ఎంత ప్రార్థనాపరుడు. మరొక మాట కూడా చూడండి ఆయన గురించి. 2:21 మొదటి సమూయేలు 2:21 చూడండి ఒకసారి. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానం అదొద్దులేనా, 3:19 చూద్దాం ఒకసారి. 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. అబ్బా, ఈ వాక్యాలు మరలా చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసేదో. ఆయన ఒక మాట చెప్తేనంటే ఇంకా ఏది తప్పిపోలేదండి. ఆయన మందిరంలో ఉండి ప్రార్థన చేస్తా ఉంటే ఫిలిష్తీయులు శత్రువులు అణపబడుతూ వచ్చారు. అంత ప్రార్థనాపరుడు, దేవునికి ఇష్టంగా ఉండేటటువంటి వాడు, దేవుని యొక్క స్వరాన్ని చిన్ననాటి నుండే, బాలుడుగా ఉన్నప్పటి నుండే వింటూ ఉన్న వ్యక్తే సౌలుకి భయపడిపోయాడు. అమ్మో వాడేం చేస్తాడు భాషారు, వాడు చంపేస్తాడేమో. అంటే ఆ చెంగు కోసినప్పుడు ఎంతైనా కాస్త కత్తి తీసుకోగానే భయమే కదా, ఎంతో పాస్ గారికైనా. ఇందాక ఒక ప్రేయర్ జరుగుతుంటే ఒక సడన్గా వచ్చి సౌండ్ తగ్గించేస్తానే, ఇంకా ఊహించలేదు. వెంటనే సౌండ్ తగ్గించాం కానీ నెక్స్ట్ కార్యక్రమాలను తడబడ్డాయి. నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి అన్నమాట. అంటే ఏం చేస్తామో నాకే అర్థం కావట్లేదు. అంటే ఎవరైనా వచ్చి మనకి కొంచెం బెదిరించగానే లేకపోతే ఎంతో కొంత ఇదవుతాం. అట్లాగే సమూయేలు కూడా మనం గమనించినప్పుడు అతడు ఆ చెంగు వేసినప్పుడు చూడండి, అతనిలో పశ్చాత్తాపడతాడేమో సౌలు అని అనుకుంటే పశ్చాత్తాపడకపోగా ఏమన్నాడు తెలుసా, అక్కడ ఒక కోరిక కోరాడు. ఇప్పుడు మీటింగ్ ఉంది కానీ మీటింగ్లో నువ్వు నన్ను కనపరచు, నువ్వు చెప్తేనే వాళ్ళంతా నన్ను హీరో అనుకుంటారు, నువ్వు కనపరచకపోతే అని కట్ చేశాడు కదా.
ఇక ఆయన కూడా ఇదంతా ఎందుకు వీటితో నాకు గోల్ అనుకున్నాడేమో, ఆ మీటింగ్లో అతన్ని గణపరిచాడు. చూడండి, ఇంకా అప్పటి నుండి సమూయేలు సౌలు వాళ్ళు ఎప్పటికీ కలుసుకోలేదు. మన జీవితంలో కూడా పొరపాటు జరిగింది, జరగకుండా ఉండని మనమేం దేవుళ్ళం కాదు. వెంటనే మనం ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు దాని నుంచి మనల్ని విడుదల చేస్తాడు. కానీ హృదయాన్ని కఠినపరుచుకొని మనం సేవకుల మీద, దేవుని మందిరం మీద, దేవుని మీద తిరుగుబాటు చేసామనుకోండి, అది పాపంగా మారి దేవుని నుండి శిక్ష వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనం వెంటనే లోబడి దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే క్షమాపణ అడగాలి. ఆ సమయంలో అది ఆశించాడు, వీడిలో ఏమన్నా పశ్చాత్తాపం వస్తుందేమోనని. ఒకసారి ఇట్లాగే ఫోటో నడుస్తూ ఉన్నప్పుడు మా విశ్వాసే మా చర్చికి వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఫుల్ దాగి వచ్చాడు, పాట పాడతాను అంటున్నాడు. ఎట్లా పాడతావు, నన్ను ఇంత ఫుల్ లోడ్లో ఉన్నావు, ఇది కరెక్ట్ కాదంటే ఆమె వచ్చింది రికమెండేషన్కి. తాగితే తాగాడు, పాట పాడు సరి అంటే మనకేం ముందు పోయి వెనక్కి పోయి చిన్న సంఘం ఏమో వస్తుంది, ఆ పాట అంటుంది. నేను ప్రార్థన చేసుకున్నా, ఏం చేయాలి ప్రభు అనుకొని, ఏమో రాకపోయింది, కానీ వాడికి మాత్రం ఈయన చెప్పేసి, అమ్మా ఈ పద్ధతి కరెక్ట్ కాదు, దేవుడు మర్చిపోయాడు. నేను ఏమనుకోం, ఇటు తాగినప్పుడు మనం మైకి ఇలేమమ్మా, ఏం పాడతాడమ్మా, ఏం జనాలందరూ మన ఇంక చూస్తారు, వద్దు అని పంపించి చాలాసార్లు అది గుర్తుపెట్టుకొని మా అబ్బాయికి ఈలేదు అంటే వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, మమ్మల్ని కనపరచండి. పశ్చాత్తాపడటం లేదు, అసలు పాపం చేసామని ఆ బాధ కానీ ఆ దిగులు కానీ వాళ్ళకి కనపడటం లేదు. మేము ఏదైనా చేస్తాం, మమ్మల్ని కనపరచు పాస్టర్ గారు, నువ్వు మమ్మల్ని స్టేజ్ మీద పిలు, మా గురించి 4 మాటలు చెప్పు. సౌలు జీవితంలో అదే అయింది. చివరికి అతను పశ్చాత్తాపడకపోవటానికి, అసూయకి, అవిధేయతకి, గర్వానికి చోటిచ్చిన వాడయి దేవుని ఆత్మనే పోగొట్టుకున్నాడు. సమూయేలు ఎంత మంచి సేవకుడండి, చక్కటి హెచ్చరికలు చేస్తున్నాడు, దేవుని దగ్గర నుంచి సమాచారం చెప్తున్నాడు. ఆ దేవుని ఆత్మను పోగొట్టుకొని చివరికి సౌలు ఎవరి కోసం వెళ్ళిపోయాడంటే సోది చెప్పుకునే వాళ్ళు ఎదురు వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళాలి, రేపు గెలుస్తామో గెలవమో, ఆ దేవుని ఆత్మ ఇతను లేడు, మనం ప్రార్థన చేస్తుంటే జవాబు రావటం లేదు, ఏం చేయాలని ఆలోచన చేసి పాపం ఇతను హయాంలోనే మంచి పని చేశాడు. ఒకటి సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి చేతి తెల్లకూడదని ఆలోచించాడు. తను రాజు అవ్వంగానే సోది చెప్పే వాళ్ళందరినీ, మంత్రగాళ్ళందరినీ బయటికి పంపించేశాడు, వెలివేశాడు. ఇప్పుడు వాళ్ళనే పిలిపించుకొని మరలా ఆ సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసమే చేయటం కాదు, వాళ్ళ మంచం మీద కూర్చొని వాళ్ళు పెట్టినవి కూడా తినేశాడు. చూడండి, అక్కడ ఆ సోదిలో నాకు అక్కడ చాలా ఒకసారి బాధేసి, అంటే నాకు తెలియని జ్ఞానంతో, ఏది ప్రభువా, సౌలేమో యాజకులను చంపాడు, అవిధేయతలో ఉన్నాడు, గర్వంలో ఉన్నాడు. ఈ సోది చెప్పుకునే ఆమె ఒక మంచి దైవజనుడిని పిలవగలదా, వాళ్ళకంత శక్తి ఉందా అని 4 పెద్ద ప్రశ్నలు వర్షం కురుస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం అవుతా ఉంటుంది. ఒకసారి ఒక మంచి దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాను, ఏంటండి ఒక ఇంత మంచి భక్తి జీవితం చేసినటువంటి ఒక పాస్టర్ గారిని సాధారణమైన ఒక సోది చెప్పుకునే స్త్రీ ఎలా పిలవగలిగింది అన్నప్పుడు ఆయన అంటాడు, ఆ వచనం తీసి మరలా చదువు మురళి అని నా చదివించాడు. అక్కడ సౌలు ఏమంటాడంటే, ఆ సోది చెప్పుకునే ఏమంటుంది, నీ కొరకు నేను ఎవరిని పిలిపించాలి అని అడిగింది. అతను నాకు సమూయేలు కావాలి అంటాడు, అంతవరకే. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్తాడు. ఆమె పిలవలేదు, దేవుడే వీడు బాధ చూడలేక సమూయేలు పంపించాడు. ఇక ఆ సమూయేలు వచ్చి చెప్పాడు, ఏం లేదు రాబాయ్, నీ టైం అయిపోయింది, రేపు ఈ వేళకు నువ్వు కూడా నాతో పాటు ఉంటావు అన్నాడు. అంటే 24 గంటల నీకు సమయం. ఆ 24 గంటలు మనకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలా, పశ్చాత్తాపడాలా, త్వరగా మరి ఏదైనా రక్షణ సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవాలి. కానీ ఆ సమయానంతా వృధా చేసుకున్నాడు, దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. చివరికి ఆ యుద్ధంలో తను ఎలా మరణించాడో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు, హన్నా చెప్తుంది, ఎక్కడి నుండి లేవనెత్తుతాడంటే మనల్ని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే.
పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు. ఆయన నజరేయుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత సౌలు ఎలాగైతే గర్వానికి చోటించాడో మనం గర్వానికి దూరంగా ఉండాలి. అవిధేయతకి, దేవుని మాటను మనం పట్టుకొని దేవునికి విధేయులుగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే కొరింథీ పత్రికలో అంటాడు, మనకి బుద్ధి రావడానికే ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఇదిగో ముందు వెళ్ళాడు. ఇప్పుడు మనం ఈ వీధిలో వెళ్తున్నాం అనుకోండి, అక్కడ కొంతమంది ఆడోళ్ళు మగోళ్ళు కూర్చుంది, బాయ్ అటు వెళ్తున్నా, కుక్క ఉంది కరుస్తుంది, ఇప్పటికే 10 మందిని కరిచింది, వెళ్ళవాకు అని చెప్తే మనం కాళ్ళు పైకి ఎగరేసుకుని వెళ్ళి కనిపించుకుందాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చూసావా వాడు చెప్పినా ఏం లేదు, కాళ్ళు ఎగరేసుకెళ్ళాడు కరిచింది. అట్లాగే బైబిల్లో కూడా ఏంటంటే ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ప్రభు రాయించి పెట్టాడు. మనం చదువుకుంటున్నాం, చదువుకొని కూడా మనం అవిధేయులంగా ఉంటే ఎట్లా, చదువుకొని కూడా మనం గర్వంగా ఉంటే ఎట్లా, చదువుకొని కూడా వాటిని విని కూడా మనం వాటిని అర్థం చేసుకొని కూడా పశ్చాత్తాపడకపోతే ఎట్లా. పాపాత్మురాలు ఏసే దగ్గరకు వచ్చి కన్నీరు విడుస్తూ తన దుఃఖంలో ఉన్నట్టు ఎంత కన్నీరు విడిచిందండి. అప్పుడు ప్రభు అన్నాడు, సమాధానంతో వెళ్ళుమాయి, ఇగో నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయన్నాడు కదండి. వచ్చేటప్పుడు దుఃఖంలో వచ్చింది, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది, వచ్చేటప్పుడు పాపంతో వచ్చింది, వెళ్ళేటప్పుడు పరిశుద్ధురాలుగా మారింది కదా. ఒకవేళ ఆ పశ్చాత్తాపం మనలో లేకపోతే ఎట్లా. చూడండి, ఈ సౌలు తగ్గించుకోలేకపోయాడు, తగ్గింపు జీవితం లేదు, హెచ్చించుకునే ఆ మనసు ఆ గర్వాన్ని చోటించాడు, పతనమైపోయాడు. ఇంకా అతనిలో మనం దేవుని ఆత్మను కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం సౌలులాగా ఉండకూడదు. దేవుడు ఒక మాట చెప్తాడు సౌలుతో, సదాకాలం నీ పిల్లలు రాజుగా ఉండాలని కోరుకున్నాను. నువ్వు ఒక్కడివే కాదు, సదాకాలం నీ పిల్లలు రాజులుగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నీ అవిధేయత వల్ల పోగొట్టుకున్నావు, నీ గర్వం వల్ల పోగొట్టుకున్నావు, నీ మూర్ఖ స్వభావం వల్ల నువ్వు పోగొట్టుకున్నావు. ఈరోజు మనల్ని కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎక్కడో దీనస్థితిలో ఉన్నటువంటి మనల్ని లేవనెత్తాడు. ఒకప్పుడు మన పితరులు, మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు నరకాన్ని చూశారు, అంటరానితనాన్ని చూశారు, లేమిని చూశారు, ఆకలిని చూశారు, వస్త్రహీనతను చూశారు. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనకి ఎన్నో సుఖాలు ఇచ్చాడు, ఎంతో వసతులు ఇచ్చాడు, మనకి ఎన్నో ఉన్నాయి మనకి. అప్పుడు మనం వాటిని చూసుకొని మనం ఆ గర్వానికి ఎక్కడా చోటీయకూడదు. దేవుని మాటకి లోబడినప్పుడు దేవుడు సదాకాలము సౌలుకి ఏదైతే ప్రామిస్ చేశాడో మనందరి జీవితంలో అలాగ జరుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రేయర్ చేసుకున్నాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి నీకు వందనాలు అయా. మరి హన్నా ప్రార్థన చేస్తూ ఉంది, మట్టిలో నుంచి పైకి లేవనెత్తువాడు మీరేనని, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు మీరు నాయన. మా జీవితాల్లో ఎంతైనా మీరు చాలినటువంటి దేవుడు. ప్రజలందరూ, లోకంలో ఉన్న వారందరూ మా పతనాన్నే కోరుకుంటారు ప్రభా. మీరొక్కరే మా అభివృద్ధిని కోరుకుంటారు, మేము ఫలించాలని కోరుకుంటారు, మేము ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. తండ్రి, ఎదిగే కొద్దీ మేము ఒదిగి ఉండడానికి సహాయం చేయండి. ఎదుగుతున్న కొద్దీ విధేయతలో మేము ముందుకెళ్లే విధంగా సహాయం చేయండి. ఎక్కడ మాలో అసూయకి చోటు ఇవ్వకుండా ప్రభా, మేము పరలోకానికి దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండే సహాయం చేయండి. సౌలు మీ ఆత్మను పోగొట్టుకొని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభా. అలా కాకుండా నాయన మేము ఎప్పుడు మీతో సహవాసం కలిగి ఉండే కృపను దయచేయండి. అలాగే ఈ సిపిఎఫ్ సంఘాన్ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు మీరు దయచేయండి, సేవకులకి మంచి ఆరోగ్యం దయచేయండి, సంఘ నాయకులు మీరు దీవించండి. ఈ సంఘము వర్ధిల్లినట్లుగా మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన వెస్లన్న గారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.